క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపల్ల మనం సెప్టెంబర్ మాసం 1వ తారీఖున దేవుని సన్నిధిలో ఈ మాటలు వినటానికి ప్రభు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. గడిచిన మాసం అంతా మనల్ని కాపాడి ఆయన రెక్కల నీడలో దాచి మనకిచ్చిన నూతన మాసాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మనల్ని బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఉదయం లేవగానే ఎలా లేచారు? కష్టాలతో లేచారా? చింతలతో లేచారా? కలవరాలతో లేచారా? సమస్యలతో లేచారా? దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. దేవుడు ఈ మాసం మిమ్మల్ని బాగు చేయునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీతో కూడా ఉండునుగాక. ఈరోజు శుభవచనం కొరకు కీర్తనలు 60వ సంకీర్తన 1వ వాక్యం నేను చదువుతున్నాను. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరల బాగు చేయము. ఈరోజు శుభవచనం మరల బాగు చేయము, మరల బాగు చేయము. దేవుడు మనల్ని మరలా బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు బాగు చేశాడు, కానీ మరలా మనం లోకంలోకి వెళ్ళిపోయి దేవునికి అయిష్టంగా జీవించి మరలా అనారోగ్యాన్ని తెచ్చుకున్నావేమో, మరలా కృంగిపోయేవేమో, మరలా దిగులు పడుతూ కూర్చున్నావేమో, మరలా నిరాశ నిస్పృహల్లో ఉన్నావేమో. ఈ ఉదయకాలం యేసయ్య మరలా నిన్ను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. మనం ఆరాధించే దేవుడు మరలా బాగు చేసే దేవుడు. ఆయన బాగు చేయువాడు కదండి. హిజ్కియాతో అన్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. బాగు చేయు దేవుడు, బాగు చేస్తాడు ఆయన. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుడు సమస్తము బాగు చేయువాడు. ఎక్కడ నువ్వు పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నావో, యేసయ్య నిన్ను నన్ను బాగు చేయువాడు. ఈ నెల ఈ సెప్టెంబర్ మాసం 1వ తారీఖున యేసయ్య మనకిస్తున్న శుభవచనం మరలా బాగు చేయము. దేవుడు బాగు చేస్తాడు. చూడండి, కీర్తనకాడు చక్కటి ప్రార్థన చేశాడు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. దేవా, మరలా బాగు చేయ తండ్రి. మా బ్రతుకును బాగు చేయయ్యా, మా జీవితాలను బాగు చేయయ్యా. ఎక్కడ పాడైపోయామో, ఎక్కడ నీకు దూరం అయిపోయామో మమ్మల్ని మరలా బాగు చేయ. యేసయ్య బాగు చేసే దేవుడు. ఆయన మన జీవితాలను బాగు చేసేవాడు కదండి. ఒక మెకానిక్ ఉన్నాడంటే ఆ మెకానిక్ దగ్గరికి పాడైపోయిన వస్తువులు, పాడైపోయిన వాహనాలు తీసుకెళ్తే బాగు చేసి పంపిస్తాడు, అంతవరకే. అయితే బాగై వచ్చిన ఆ వాహనం మరలా ఏమైంది? పాడైపోవటానికి ఆస్కారం ఉంది. కానీ ప్రభు బాగు చేస్తే నువ్వు స్థిరంగా ఉంటావు, దేవునికి నమ్మకంగా ఉంటావు, ప్రభు కృపకు పాత్రుడు అవుతావు. యేసయ్య నిన్ను నన్ను బాగు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే బాగవటం నీకు ఇష్టమేనా? యేసు ప్రభు చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాడు, నువ్వు బాగుపడటం నీకు ఇష్టమేనా? 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పక్షవాయువు అనే రోగం చేత బాధించబడుతూ బేతెస్తా కోనేటి దగ్గర పడి ఉన్నాడండి. యేసు ప్రభు వాడు పడి ఉన్న చోటుకొచ్చి ఏంటి నీ పరిస్థితి ఎలా ఉందంటే వాడేమన్నాడు తెలుసా? ఎవరూ నాకు లేరయ్యా. ఆ దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నీళ్ళలో దించడానికి నాకెవరూ లేరు అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? నీవు బాగుపడగోరుచున్నావా? అప్పుడు వెంటనే వాడన్నాడు, ఖచ్చితంగా ప్రభా, నేను బాగుపడాలనుకుంటాను. యేసు ప్రభు అడిగి బాగు చేసేవాడు. నువ్వు స్వస్థపడతావా అని అడిగి బాగు చేసేవాడు. నువ్వు బాగుపడతావా అని అడిగి మనల్ని బాగు చేయవాడు యేసయ్య కదా. ఈ ఉదయకాలం ఆయన నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆ రోజు ఆ బెతెస్తా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని అడిగినట్టుగా ఈ ఉదయకాలం నిన్ను కూడా అడుగుతున్నాడు. బాగుపడాలనుకుంటున్నావా? అడిగి యేసు ప్రభు బాగు చేసేవాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో, ఒకవేళ ఎన్నో సంవత్సరాలుగా బాగులేని స్థితిలో ఉన్నావేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, దిగజారిన స్థితిలో ఉన్నావేమో, నిరాశ నిట్టూర్పుల్లో ఉన్నావేమో. యేసయ్య
నిన్ను మరలా బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయి. ఎంత బలమైన మాట అండి. వాళ్ళు ప్రార్థన, కీర్తనాకారుడు ప్రార్థన, నువ్వు మరలా మమ్మల్ని బాగు చేయి. మరలా అనే మాట కీర్తన గ్రంథంలో మనం చాలాసార్లు చూస్తాం. మరలా మమ్మల్ని బ్రతికించవా, మరలా మాకు సహాయం చేయవా, మరలా మమ్మల్ని రక్షింపవా. ఎంతటి బలమైన మాట. మరలా మాకు ఆదుకొనవా. దేవుని వాక్యంలో మరలా యేసయ్య మరలా బాగు చేసేవాడు కదండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. నాకు ఆ మాట ఎంత ఇష్టమో. ఒకసారి వచ్చాడు యేసయ్య. అయితే అక్కడ ఒక పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి బాగుపడలా. వాడి కోసమే కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చినప్పుడు నలుగురు ఏం చేశారంటే పక్షవాయువు చేత బాధింపబడుతున్న వ్యక్తిని మంచం మీద కట్టి 4 తాళ్ళు వేసి యేసు ప్రభున్న ఇంటిలో జనసమూహాలు కిక్కిరిసుంటే ఇంటి పైకప్పు విప్పి పైనుంచి ఆ వ్యక్తిని కిందకి దించినప్పుడు యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా లే, నీ పాపాలు క్షమింపబడినాయి, లేచి దిగ్గు నడవమనగానే వాడు లేచి నడిచాడు. ఆ రోగి కోసమే యేసయ్య మరలా కపెర్నహూము వచ్చాడు. ఈరోజు నీ కోసమే ఈ సెప్టెంబర్ మాసం 1వ తారీఖున మరలా నిన్ను బాగు చేయాలనే యేసయ్య ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. బాగుపడటానికి నువ్వు ఇష్టపడితే ఈరోజు యేసయ్య సిలువ దగ్గరికి రా. ఆయన సిలువ మరణం ద్వారా, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసయ్య నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా పాపం కొరకై సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు, నువ్వు నాకు కావాలి, నన్ను బాగు చేయ్యా, నా పరిస్థితి అసలు బాగులేదు, నా కుటుంబ పరిస్థితి అసలు బాగులేదు, నన్ను బాగు చేయ్యా అని నీ జీవితాన్ని యేసయ్య చేతులు పెడితే యేసయ్య ఈరోజు నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని కృప మనతో ఉండునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఈ మాసమంతా దేవుడు మిమ్మల్ని బాగు చేసి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు తండ్రి. సెప్టెంబర్ మాసం 1వ తారీఖు శుభవచనం, నీవు మా మీద కోపడ్డావు, మరలా మమ్ము బాగు చేయ్యా, మరలా బాగు చేయి. దేవుని బిడ్డలు ప్రార్థన చేశారు, మరలా బాగు చేయ్యా, నన్ను బాగు చేయ్యా అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఈ ఉదయకాలమున వారిని బాగు చేయండి, వారి కుటుంబాలను బాగు చేయండి, వారి పిల్లలను బాగు చేయండి, వారి జీవితాలను బాగు చేయండి. ఈరోజు ఎంతమంది అడుగుతున్నారో వారి సంఘాలను బాగు చేయండి, వారి జీవితాలను బాగు చేయండి ప్రభా. పాడైపోయిన బ్రతుకులు బాగు చేసే దేవుడు మీరొక్కడే తండ్రి. మా బ్రతుకులు బాగు చేయండి. ఈరోజు ఎంతమంది విశ్వాసంతో అడుగుతున్నారో వారి జీవితాలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం ఈ శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బాగు చేయండి. ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. మా తండ్రి హాస్పిటల్ ఐసీలో ఎంతమంది రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలో మీ కృపాక్షేమాలతోడుగా ఉంచండి. మా సంఘము చుట్టూ మీ కంచి వేయండి ప్రభా. సిబిసి పరిచయలను దీవించండి. ఈ దిన జీవిత యాత్రలను ఎదుర్కొనబోయే ప్రతి శోధన కీడు తప్పించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ మీ క్షేమం దయచేయండి. వారు ట్రైన్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, కారులో వెళ్తున్న, ఖాళీ నడకన వెళ్తున్న, ఆటోలో వెళ్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారి గర్భాలు తెరవండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి ప్రభా. నిట్టూర్పులతో, నిరాశలతో ఉన్న వారికి నిరీక్షణ కలిగిన భవిష్యత్తు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు గొప్ప విజయం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలు మీరు దీవించండి. వారి చదువుల్లో ఉన్నతంగా బిడ్డలు దీవించబట్టకు సహాయం దయచేయండి. ఈ సెప్టెంబర్ మాసం ఒక్కొక్క కుటుంబాన్ని మీరు బాగు చేసి ఆశీర్వదించండి. వ్యాపారాలు బాగు చేయండి. నష్టాల్లో ఉన్న వ్యాపారాలు బాగుపడునుగాక, ఆశీర్వదించబడుదురుగాక. వారి పెట్టుబడులు దీవించబడునుగాక. అలాగే చేతుల కష్టార్జితాలు దీవించబడునుగాక. ఎవరైతే వారి గృహాల్లో శుభకార్యాలు పెట్టుకున్నారో వారిని ఆశీర్వదించండి. ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయించిన వారు చక్కగా ఇల్లు కట్టుకోవడానికి సమృద్ధిని దయచేయండి ప్రభా. క్రొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు, వారి వ్యాపారాలు మీరు ఆశీర్వదించండి. ఒక్కొక్కరికి మీరు ఆలోచన చెప్పి ఆశీర్వదించి బాగు చేసి వారి చేతి పనుల మీద ఆశీర్వాదం దయచేయమని
ఒక్కొక్కరిని బాగు చేసి దీవించమని, ఈరోజు జరగనైన వాగ్దాన సందేశ కుడికిని కూడా మీరు దీవించి మీ మాటల ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, చూసి బాగుపడటానికి ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకు, దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, సెప్టెంబర్ మాసం 1వ తారీఖు వినుకొండలో మీరున్నట్లయితే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి వాగ్దాన సందేశ కూడిక ప్రారంభిస్తున్నాము. ఈ సెప్టెంబర్ మాసం కొరకు ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని తీసుకొని దేవుని కృపకు పాత్రులమవుదాం. మీరు, మీకు తెలిసిన స్నేహితులు, మీ తోటివారు, కుటుంబాలుగా ఈ సాయంకాలం జరగనయున్న వాగ్దాన సందేశ కూడికలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప ఈ మాసమంతయు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. హల్లెలూయా.